నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇల్లు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో భారీగా లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణం, ఎమ్యూనిటీస్ విషయంలో తగ్గేదేలే అంటున్న బిల్డర్స్. లేక్ వ్యూ ప్రాజెక్టులపై హైడ్రా ఎఫెక్ట్, భారీగా పడిపోయిన సేల్స్. లో భూములు కోల్పోతోన్న రైతులకు గుడ్ న్యూస్. సీఎం ఆదేశాలతో భారీగా పెరిగిన భూముల విలువ. హైదరాబాద్ లో ఇళ్లకు పెరిగిన డిమాండ్. ఈ ఏడాది తొలి 8 నెలల్లో భారీగా రిజిస్ట్రేషన్స్. ఉపాధి అవకాశాలు భారీగా పెరగడంతో పాటు చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉండటంతో హైదరాబాద్ లో నివాసం ఉండేందుకు ఎంతో మంది ఇష్టపడుతున్నారు. ధర కాస్త ఎక్కువైనా సరే ఎమ్యూనిటీస్ విషయంలో తగ్గేదేలే అని కొనుగోలుదారులు భావిస్తున్నారు. దీంతో పెరిగిన డిమాండ్కు అనుగుణంగా లగ్జరీ ప్రాజెక్టుల్ని డెవలప్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తో పాటు ఓఆర్ఆర్ పరిసరాల్లో 30 నుంచి 50 అంతస్తుల్లో స్పేషియస్ లగ్జరీ ప్రాజెక్ట్స్ రూపుదిద్దుకుంటున్నాయి. లగ్జరీ ప్రాజెక్టులపై కొనుగోలుదారుల ఆశలు. ధర కాస్త ఎక్కువైనా తగ్గేదేలే అంటున్న బయ్యర్స్. గ్రేటర్ హైదరాబాద్ లో లగ్జరీ ప్రాజెక్టులకు పెరిగిన డిమాండ్. చక్కని గ్రీనరీతో పాటు లగ్జరీ ఎమ్యూనిటీస్ కు పెద్దపీట. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. చిన్న చిన్న ఇళ్ల నుంచి అల్ట్రా లగ్జరీ ప్రాజెక్టుల వరకు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి. నిత్యం బిజీగా ఉండే నగరవాసులు ఇంటి కోసం ధర కాస్త ఎక్కువైనా ఆహ్లాదకర వాతావరణానికి జై కొడుతూ ఉండడంతో బిల్డర్స్ లగ్జరీ ప్రాపర్టీస్ నిర్మాణంపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రొఫెషనల్స్, వ్యాపారులు, ఎన్ఆర్ఐలు లగ్జరీ హోమ్స్ లో ఉండేందుకు ఎక్కువ ఉత్సాహం చూపుతున్నారు. పని ఒత్తిడితో అలసిపోయేవారు ఇంటి వద్ద ఆహ్లాదకర వాతావరణాన్ని కోరుకుంటున్నారు. లగ్జరీ ఎమ్యూనిటీస్ తో పాటు గ్రీనరీకి ఈ ప్రాజెక్టులో పెద్దపీట వేస్తున్నారు. మొత్తంగా బయ్యర్స్ అభిరుచికి అనుగుణంగా ప్రాజెక్టులు చేపడుతున్నాయి నిర్మాణ సంస్థలు. కొనుగోలుదారుల మైండ్ సెట్ కు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల్లో ఎక్కువ విస్తీర్ణంలో తక్కువ ప్రాపర్టీస్ ను డెవలప్ చేస్తున్నారు బిల్డర్స్. లేఅవుట్ లో ఎక్కువ ప్రాంతాన్ని రోడ్లకు, ఫుట్పాత్లకు, గ్రీనరీకి వదిలేస్తున్నారు. క్లబ్ హౌస్, జిమ్, పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నారు. ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో వృద్ధులకు, పిల్లలకు ప్రత్యేక సౌకర్యాలు ఉండేలా చూస్తున్నారు. ఇక సిటీలో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం పెరుగుతోంది. ముఖ్యంగా ఐటీ హబ్ తో పాటు ఓఆర్ఆర్ కు సమీపంలో ఆకాశ హామ్యాలు రూపుదిద్దుకుంటున్నాయి. నార్సింగి, నానక్రామ్గూడ, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మంచిరేవుల, నల్లగండ్ల, కొల్లూర్, తెల్లాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 59 అంతస్తుల వరకు హెచ్ఎండిఏ అనుమతులు మంజూరు చేయగా అంతకంటే ఎక్కువ ఎత్తైన ప్రాజెక్టుల కోసం దరఖాస్తులు హెచ్ఎండిఏ వద్ద పెండింగ్ లో ఉన్నాయని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో లగ్జరీ ఇళ్ల నిర్మాణాలకు బిల్డర్లు ముందుకు వస్తున్నారు అంటే వాటికి ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోవచ్చు. కొన్ని సంస్థలు ప్రీమియం ప్రాపర్టీలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. అందులో 2000 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణం ఉండేలా నిర్మాణాలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, తెల్లాపూర్ ప్రాంతాల్లో నిర్మించే లగ్జరీ ప్రాజెక్టులకు ప్రస్తుతం డిమాండ్ అధికంగా ఉంది.
సిటీలో ఉన్న కాలుష్యానికి కొంచెం బయటికి వెళ్ళి వాళ్ళు కొంచెం గ్రీనరీ ప్లేసెస్లో ఫ్రెష్ ఆక్సిజన్ కానీ లేదా ఎక్కువ స్పేషియస్ ఉండే ఇల్లులు కానీ అట్లాంటి వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్టయితే సిటీ లోపల ఉన్న అపార్ట్మెంట్స్ కంటే ఓఆర్ఆర్ కి ఆనుకొని కానీ ఓఆర్ఆర్ బయట ఒక 20 కిలోమీటర్స్ వరకు కానీ కొనే కస్టమర్స్ చాలా ఎక్కువగా అయ్యారు. రిసార్ట్స్ ఉన్న వెంచర్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అవుతున్నాయి. ఒకవేళ ఇల్లు కాకుండా ఓపెన్ ప్లాట్స్ కొనుక్కున్నా కూడా వాళ్ళు మేజర్గా ఏంటంటే ఎక్కువ గ్రీనరీ ఉండి ఎక్కువ రిసార్ట్ టైప్ కల్చర్ ఉన్న వెంచర్స్లో రిసార్ట్ టైప్ డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్స్లో వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో డెవలప్ అవుతున్న నిర్మాణాల్లో దాదాపు 35% వరకు లగ్జరీ ప్రాజెక్టులే ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో నిర్మాణంలో ఉన్న లగ్జరీ హోమ్స్ లో ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హైదరాబాద్ నగరాలు ఉన్నాయని పలు స్టడీస్ చెబుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో 50 నుంచి 60 అంతస్తుల నిర్మాణాలను సైతం ఎంతో ఈజీగా కంప్లీట్ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. అంతేకాకుండా విదేశాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేసిన టెక్నీషియన్స్ ను ఇక్కడికి రప్పించడంతో హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో పాటు పల్లె వాతావరణం ఉండేలా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నారు కొనుగోలుదారులు. దీంతో సువిశాలమైన విస్తీర్ణంలో కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ప్రాజెక్టులను తీర్చిదిద్దుతున్నారు డెవలపర్స్. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు 2 BHK నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలో హైదరాబాద్ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. దేశంలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో మాత్రం అందరికీ ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో సగటున 12% ధర పెరిగితే హైదరాబాద్ లో మాత్రం 7% మాత్రమే పెరిగింది. దీనికి తోడు సిటీలోని పలు ప్రాంతాల్లో అనేక అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు కూడా అందుబాటులో ఉండటంతో సామాన్యుల సొంతింటి కల నెరవేరుతోంది. అఫోర్డబుల్ హౌసింగ్ కు మారు పేరుగా హైదరాబాద్ గత కొంతకాలం నుంచి విశ్వనగరంలో పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువగా ఇళ్ల ధరలు, ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు, ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈ రంగంలో భారీ రిటర్న్స్. ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి. అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ప్రాపర్టీ ధరలు ఇప్పటికీ ఇంకా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అయితే వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరిగాయి. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న ధరతో పోలిస్తే హ్యాండ్ ఓవర్ సమయంలో ఎస్ఎఫ్టీ ధర 1000 నుంచి 1500 రూపాయలు పెరుగుతోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ విలువ మరింత అధికంగా ఉంది. బిల్డర్కి సంబంధించిన ఓవర్ హెడ్స్ ఇవన్నీ అయినప్పుడు తెలియకుండా రేటు పెరుగుతుంది. బట్ ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న అడ్వాంటేజ్, ఇక్కడ ప్రతి బిల్డర్ కూడా మెజారిటీ ఏం చేస్తారంటే వాళ్ళు సొంతగా ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి దే విల్ గో ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ అండ్ దే విల్ ఫోకస్ మోర్ ఆన్ కాస్ట్ కంట్రోలింగ్ అనమాట. ఆ దిశ లోపల చూసినప్పుడు ఇక్కడ కొనుక్కునే వాళ్ళకి మాత్రం చాలా అదృష్టమనే చెప్పాలా. ఎందుకంటే ఓవరాల్గా మంచి క్వాలిటీ, ఒక నాణ్యతతో కట్టిన ఇల్లు కూడా తక్కువ ధరలోకి హైదరాబాద్లో దొరుకుతుంటాయి. కాబట్టి ఇది మన ముఖ్యంగా చెప్పాలంటే హైదరాబాద్కి ఉన్న ఒక అసెట్ అని చెప్పొచ్చు. బిల్డర్స్ పరంగా కానీ, ల్యాండ్ అవైలబిలిటీ పరంగా కానీ, ఓవరాల్గా ఇక్కడ ఉండే గ్రోత్ పొటెన్షియల్ పరంగా కానీ దిస్ ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అనమాట. ఇక ప్రాజెక్టుల లాంచింగ్ సమయంలోనే ప్రాపర్టీలు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయనున్నారో డెవలపర్లు చెబుతున్నారు. హ్యాండ్ ఓవర్ సమయంలో ప్రాపర్టీ విలువ ఎంత ఉండొచ్చో అంచనా వేస్తున్న డెవలపర్లు అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలను అమ్ముతున్నాయి. గత 5-6 నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో సగటున ప్రాపర్టీ ధరలు 12% పెరిగాయని పలు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు రిపోర్ట్ను విడుదల చేశాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో మాత్రం అత్యధికంగా 30% వరకు పెరుగుదల నమోదైంది.
బెంగళూరులో 28%, అహ్మదాబాద్, పుణే నగరాల్లో 13%, హైదరాబాద్, కోల్కతా నగరాల్లో 7% ధరలు పెరిగాయి. మెటీరియల్ కాస్ట్, భూ విలువలు భారీగా పెరగడంతో ప్రాపర్టీల ధరలు ఎగబాకాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్ లో ధరలు పెరిగినప్పటికీ ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గలేదని తెలిపాయి. హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఇక్కడి మార్కెట్ డిమాండ్ కు ప్రధాన కారణమని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా 7 to 8% పెరుగుతుంది. ఇది కొనే వాళ్ళకు ఎలా అనిపించినా ఒక విధంగా కొన్న వాళ్ళకు కూడా చాలా మంచి కలిగే విషయం కదా. సో ఇప్పుడు మీ ఇల్లు ఇవాళ మీరు ₹1,00,00,000 కొన్నారనుకోండి, నెక్స్ట్ ఇయర్ కల్లా 1,10,00,000 అవుతుంది. సో కొన్న వాళ్ళకు అది చాలా మంచిది. ఈ పెరుగుదల ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కాస్ట్, అందరి ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, సిమెంట్ రేట్ పెరుగుతుంది, అందరు ఉపాధి, ప్రతి ఒక్క ప్రొఫెషన్ వాళ్ళు రేట్లు పెంచేస్తున్నారు. ఇల్లు కావాల్సిన నిర్మాణ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా పెరుగుతుంది. దాని మూలాన హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి. గతేడాది కాలం నుంచి ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ రంగంలో చక్కని రిటర్న్స్ వస్తుండడం కూడా రియాల్టీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక హైదరాబాద్ లో పెరుగుతోన్న ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు ప్రాపర్టీ కొనుగోళ్ల డిమాండ్ కు ఊతమిస్తున్నాయి. ఎంతో ప్రెస్టీజియస్ గా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు తెలంగాణ సర్కార్ త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగం కోసం భూములు సేకరిస్తున్న గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువలను భారీగా పెంచింది రేవంత్ సర్కార్. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు అధిక మొత్తంలో పరిహారం దక్కాలన్న ఉద్దేశంతోనే భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచినట్టు తెలుస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ పరిధిలో భూముల విలువ భారీగా పెంపు. ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగం పరిధిలో పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు 200 నుంచి 500% వరకు భూముల మార్కెట్ విలువ పెంపు. ట్రిపుల్-ఆర్ తో భూములు కోల్పోతున్న రైతులకు భారీగా పరిహారం. సీఎం ఆదేశాలతో ఆగమేఘాలపై విలువలు పెంపు. ప్రాజెక్టును స్పీడప్ చేసేలా ప్రభుత్వం కసరత్తు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై తెలంగాణ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగంలో రోడ్డు నిర్మాణానికి కావలసిన భూ సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ రోడ్డుకు కావలసిన భూ సేకరణ చేయాల్సిన గ్రామాల్లోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను రేవంత్ సర్కార్ భారీగా పెంచినట్లు తెలుస్తోంది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు అత్యధికంగా పరిహారం దక్కేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. స్పీడ్ 19 ప్రాజెక్టుల సమీక్షలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంపై ప్రత్యేకంగా ప్రస్తావించడమే కాకుండా ఆ ప్రాంతంలోని భూముల విలువల పెంపుపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగంలో భూ సేకరణ చేసే ప్రాంతాల్లో ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగంలో భూముల మార్కెట్ విలువపై కసరత్తు చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఉత్తర దక్షిణ భాగంలో 350 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 90 కిలోమీటర్లు, రంగారెడ్డి జిల్లా పరిధిలో 149 కిలోమీటర్లు, సంగారెడ్డిలో 20 కిలోమీటర్లు, మెదక్లో 56 కిలోమీటర్లు, సిద్దిపేటలో 35 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం జరగనుంది. దక్షిణ భాగంలో సంగారెడ్డి, అమన్గల్, షాద్నగర్, చౌటుప్పల్ పరిధిలో సుమారు 72 గ్రామాల్లో భూములు సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. దక్షిణ భాగానికి సంబంధించి 189.20 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి అవసరమైన సుమారు 4,865 ఎకరాల భూములు సేకరించాలని ప్రతిపాదించారు అధికారులు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్లో 100 ఎకరాలు,
గుడిమల్కాపురంలో 100 ఎకరాలు, సంస్థాన్ నారాయణపూర్లో 150 ఎకరాలు, జనగాంలో 100 ఎకరాలు, ఘట్టుప్పల్లో 75 ఎకరాల చొప్పున సేకరించనున్నారు. ప్రస్తుతం చౌటుప్పల్లో రిజిస్ట్రేషన్ విలువ ప్రాంతం, భూమి స్వభావాన్ని బట్టి కనిష్టంగా 5 లక్షల నుంచి గరిష్టంగా 24,20,000 రూపాయల వరకు ఉంది. గుడిమల్కాపూర్లో రిజిస్ట్రేషన్ విలువ 2 లక్షల నుంచి 3.5 లక్షలు, సంస్థాన్ నారాయణపూర్లో కనిష్టంగా 2 లక్షలు, జనగాంలో కనిష్టంగా 1,00,000 రూపాయలుగా భూముల రిజిస్ట్రేషన్ విలువలున్నాయి. జనగాం జిల్లా అప్పారెడ్డిపల్లిలో భూముల రిజిస్ట్రేషన్ విలువ కనిష్టంగా 80,000 రూపాయలుగా ఉంది. సెట్టిపల్లిలో ఎకరం 60,000 నుంచి గరిష్టంగా 9,68,000 రూపాయల వరకు ఉంది. రంగారెడ్డి జిల్లా అమన్గల్ పరిధిలో ఎకరం కనిష్టంగా 3 లక్షల నుంచి గరిష్టంగా 48,40,000 ఉంది. ఇదే జిల్లా ఎడవల్లిలో మాత్రం భూముల కనిష్ట గరిష్ట రిజిస్ట్రేషన్ విలువలు 60,000 ఉంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని గిల్లపల్లి, టెరిపోల్, తొగర్పల్లి, పెద్దాపూర్ గ్రామాల్లో భూసేకరణ చేయనుండగా టెరిపోల్ పరిధిలో భూముల రిజిస్ట్రేషన్ విలువలు కనిష్టంగా ఎకరం 80,000, గరిష్టంగా 90,000 ఉంది. ఇక స్థానిక పరిస్థితులు భూముల సేకరణపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత భూముల విలువ పెంపుపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికార వర్గాల సమాచారం ప్రకారం రీజనల్ రింగ్ రోడ్డు కోసం సేకరించే గ్రామాల పరిధిలో భూముల మార్కెట్ విలువలను కనిష్టంగా 200% నుంచి గరిష్టంగా 500% మేర పెంచినట్లు తెలుస్తోంది. ఇలా భారీగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచడం ద్వారా RRR ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు భారీ మొత్తంలో పరిహారం అందుతుందని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ప్రజా శ్రేయస్సే తమ లక్ష్యమని చెప్తోన్న రేవంత్ సర్కార్ అందుకు అనుగుణంగా భూములు కోల్పోతున్న రైతుల్లో అసంతృప్తి వ్యక్తం కాకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లేక్ వ్యూ నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలంటే అందరూ ఇటువైపే చూసేవాళ్ళం. ఈ పదాన్ని ఎంతో గొప్పగా బయర్స్ కు బిల్డర్స్ చెప్పేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం లేక్ వ్యూ పేరు పలకడానికే నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారు. అవును, చెరువుల్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తుండటంతో లేక్ వ్యూ రెసిడెన్షియల్ ప్రాజెక్టులన్నీ ప్రశ్నార్థకంగా మారిపోయాయి. హైడ్రా ప్రభావంతో ఇంటి కొనుగోలుదారులు సైతం లేక్ వ్యూ అంటేనే అనుమానంగా చూస్తున్నారు. హైదరాబాద్ లో లేక్ వ్యూ అంటేనే భయం. హైడ్రా ప్రభావంతో పడిపోయిన లేక్ వ్యూ సేల్స్. చెరువు బేసిన్ ఫ్లాట్ల అమ్మకాలపై హైడ్రా ప్రభావం. లేక్ వ్యూ ఇళ్లకు చెల్లించిన అడ్వాన్సులు వెనక్కి. గ్రేటర్ హైదరాబాద్ నిర్మాణదారుల్లో వ్యక్తమవుతోన్న ఆందోళన. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. మరి ముఖ్యంగా చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేస్తోంది. అన్ని ప్రభుత్వ అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లను సైతం హైడ్రా కూల్చివేస్తూ ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. హైడ్రా దూకుడుతో ఒకవైపు హైదరాబాద్ బిల్డర్లు, మరోవైపు ఇంటి యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ చెరువుల సమీపంలో ఉన్న నివాస ప్రాజెక్టుల్లోని గృహ యజమానులు కంగారు పడుతున్నారు. మంచి లేక్ వ్యూ ఉంటుందని చెరువులకు దగ్గరలో అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ కొనుగోలు చేసిన వాళ్లందరిలో ఇప్పుడు టెన్షన్ మొదలైంది. ఎప్పుడు హైడ్రా బుల్డోజర్లు తమ అపార్ట్మెంట్ వైపు వస్తాయో అని వారిలో భయం నెలకొంది. మొన్నటి వరకు చెరువులకు సమీపంలో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు భారీ డిమాండ్ ఉండేది. మంచి లేక్ వ్యూతో ఉండే ప్రాపర్టీల ధర కూడా కాస్త ఎక్కువే. కాంక్రీట్ జంగిల్ లాంటి మహానగరంలో స్వచ్ఛమైన గాలి, చక్కని వెంటిలేషన్ ఉండే లేక్ వ్యూ ఇల్లు అంటే ఎవరైనా ఆసక్తి చూపుతారు. అపార్ట్మెంట్ నిర్మాణ దశలో ఉండగానే పోటీ పడి మరీ లేక్ వ్యూ ఫ్లాట్స్, విల్లాలు కొనుగోలు చేస్తూ ఉంటారు చాలా మంది. ఇలా లేక్ వ్యూ ఫ్లాట్స్, విల్లాలకు ధర కూడా మిగతా ఇళ్లతో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయినప్పటికీ ఎంతో ఇష్టంగా లేక్ వ్యూ ఇళ్లను కొనుగోలు చేస్తూ వస్తున్నారు హైదరాబాద్ వాసులు. అంతేకాదు, లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో గృహాలు మిగతా ప్రాజెక్టులోని ఇళ్ల కంటే వేగంగా అమ్ముడవుతాయని బిల్డర్లు చెప్తున్నారు.
ఇప్పుడు సీన్ ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు లేక్ వ్యూ ఇల్లు కావాలన్న వారంతా ఇప్పుడు అమ్మో లేక్ వ్యూనా అంటున్నారు. ఇప్పటికే లేక్ వ్యూ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ప్రాపర్టీ ఉన్నవారు భయభ్రాంతులకు గురవుతున్నారు. అన్ని అనుమతులు ఉన్నా ఏ క్షణంలోనైనా హైడ్రా బుల్డోజర్ వస్తుందేమో అని టెన్షన్ పడుతున్నారు. హైడ్రా ప్రభావంతో లేక్ వ్యూ ప్రాజెక్టులోని ఫ్లాట్స్ ను విల్లాలను అమ్ముకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు కొత్తగా లేక్ వ్యూ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో ఇల్లు కొనేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదని రియాలిటీ రంగ నిపుణులు చెప్తున్నారు. లేక్ వ్యూ నివాస ప్రాజెక్టుల్లో ఇల్లు ఉన్నవాళ్లే అమ్ముకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటే ఇంకా కొత్తగా కొనేదెవరని బిల్డర్లు వాపోతున్నారు. సాధారణంగా చెరువులకు దగ్గరగా చెరువుకు అభిముఖంగా నిర్మించే నివాస ప్రాజెక్టుల్లో లేక్ వ్యూతో ఉన్న ప్లాట్స్ కి అందులోని మిగతా ఫ్లాట్స్ కంటే ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. మిగతా ఫేస్ లో ఉండే ఫ్లాట్స్ కంటే లేక్ వ్యూతో ఉండే ఫ్లాట్స్ కు ప్రాజెక్టుకు అనుగుణంగా 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ధర ఎక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు హైడ్రా ప్రభావంతో ఎక్కువ ధర సంగతి పక్కన పెడితే అసలు లేక్ వ్యూతో ఉన్న ఇళ్లు అమ్ముకునేదెలా అని బిల్డర్లు వాపోతున్నారు. హైదరాబాద్ లో చెరువులకు సమీపంలో నిర్మిస్తున్న సుమారు 12,000 ఫ్లాట్స్ విల్లాల్లో కొనుగోళ్లు లేక నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఇది వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.